మలక్పేటలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. వివాహిత ఒక అంటే ఇంట్లో గుండెపోటు వచ్చి చనిపోయిందంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె బాడీని తరలిస్తుంటే చాదర్ఘట్ పోలీసులు ఛేదించి అంబులెన్స్‌ని పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం శిరీష ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అసల ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేశారా? లేదా ఇన్ఫార్మ్ చేయకుండా బాడీని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అవును. యాక్చువల్లీ ఇది ఏంటంటే అండి 10:10కి మా బ్రదర్, నా ఓన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో కాల్ చేశాను. నేను చర్చ్‌లో ఉండే. నేను రెస్పాండ్ చేయలేదు. టెస్ట్ పెట్టమన్నాను. టెస్ట్ చేశాడు. ఇట్లా శిరీష చనిపోయింది అనని. అవ్వని చెప్పి నేను అడిగాను. తెలియదు అని అన్నారు. ఏ హాస్పిటల్ ఉందంటే ఇంట్లో ఉంది, హాస్పిటల్ ఉందా అని హాస్పిటల్ అని టెస్ట్ చేశాడు. వెంటనే ఏం చేశామంటే వెంటనే వాళ్ళకి మా కోడలిదే నెంబర్ ఒక్కరే ఉన్నాయి. వాళ్ళ తరఫున ఎవరి నెంబర్స్ మా దగ్గర లేవు. నా కోడలికి ఫోన్ చేస్తే వాళ్ళ తోడి కోడలు లేపింది, అంటే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫోన్ లేపింది. ఫోన్ లేపేసి నేను మా బ్రదర్ కాంకాల్ ఉన్నాము, ఆమెను కాంకాల్ తీసుకున్నాం అన్నట్టు. సో ఎట్లా ఏం అడగలేదు, ఏమైంది అని కూడా అడగలే. ఆ డెడ్ బాడీ ఉంది కదండి, ఆ డెడ్ బాడీని ఉంచండి, మేము వచ్చేంత వరకు జరపకండి, ఏం చేయకండి, మేము వచ్చిన తర్వాత డిసిజన్ తీసుకుని మనం ఎట్లా అనుకుంటే అట్లా చేద్దాము. ఆ డెడ్ బాడీని మాత్రం మీరు ఏదో తీసుకుపోతా అన్నారంట, తీసుకుపోకండి. అంత్యక్రియల కోసమే డిస్కషన్ చేశారు మీరు. అంతే అంతే. ఎందుకనంటే మనం ఏదైనా ఎక్కువ అడిగితే మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ స్కిప్ అవుతారన్న ఉద్దేశంతో ఆ జరిగిన కార్యం ఏమున్నో చూసుకొని మాట్లాడదాము, కానీ మేము వచ్చేంత వరకు మూమెంట్ చేయకండి అన్నాం. ఎందుకు ఆ మాట అన్నామంటే ఈమె తర్వాత కోడలికి ఫోన్ చేసి ఫ్రైడే రోజు 2:10కి ఫోన్ చేసేదంట, నాకు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఫ్యామిలీలో అప్పుడు గొడవలు జరుగుతున్నాయి అతనికి ఆమె భర్తకి. అవును జరుగుతున్నాయంట. 2 days బిఫోర్ కూడా ఫోన్ చేసిందంట, ఇట్లా నాకు టార్చర్ చేసుకోబోతున్న సిస్టర్ అక్క నాతో కావట్లేదు, మా అత్త వాళ్ళతోని వీళ్ళతోని మా తోడిగోడలతో నాతో కావట్లేదు అని అంటే ఈమె అన్నదంటే వచ్చేసాయి నా దగ్గరికి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయండి ఇలాంటి గొడవలు? ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి అండి జరుగుతున్నాయి ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. 5 months బ్యాక్ కూడా సేమ్ ఇట్లనే అన్నదంట, నాతో కావట్లేదు అని అంటే తిని వచ్చేసేయమన్నదంట. సో ఇట్లా కూడా జరిగింది. ఇట్లా మాకు ఇదంతా తిని కలవడం వల్ల తెలిసింది. అయితే ఈమె ఫోన్లో ఏదైతే ఆ 2 రోజుల ముందు జరిగిందన్న విషయం నేను అడిగాను ఏమన్నా ఫోన్ చేసి, ఏమన్నా అయిందా బేటా అని వీళ్ళని అడిగితే, లేదు మామ ఇట్లా అయిందంట, 2 days బ్యాక్ ఫోన్ చేసింది అని అంటే అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్ చేసేసి బాడీని ఆపండి, వచ్చినాక డిసిజన్ తీసుకుందాం అన్న ఇంటెన్షన్తో రిక్వెస్ట్ చేశా. వాళ్ళు ఓకే అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 15 minutes తర్వాత ఆన్ ది వేలు ఉండే సికింద్రాబాద్ నుంచి, నేను చర్చ్ నుంచి మలక్పేట రావడానికి మినిమం 30 minutes పడుతుంది. 15 minutes మళ్ళీ ఫోన్ చేశా ట్యాంక్ బండ్ ఎక్కినప్పుడు. మీరు ఫోన్ చేస్తుంటే ఫోన్ లేపుతలే, ఎవ్వరు ఫోన్ లేపుతలే, ఏ నెంబర్ నుంచి చేసినా వాళ్ళు ఫోన్ లేపుతలే. మాకు ఇంకా డౌట్ వచ్చింది. వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి హాస్పిటల్ నెంబర్ తీసుకొని రిసెప్షన్ని లైన్లో తీసుకున్నా. ఇట్లా సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చిందని అంటే వచ్చిందండి అని అంటే ట్రీట్మెంట్ మీరు చేశారా అంటే లేదు సార్ మీరు అది డెడ్ బాడీతో వచ్చారా లేకపోతే మీ దగ్గరకు వచ్చినాక ఏమన్నా లాస్ట్ మూమెంట్లో చనిపోయారంటే డెడ్ బాడీని తీసుకొని ఆమె ఏం చేసేదంటే కన్ఫర్మ్ చేసుకుంటా అని వాళ్ళ సీనియర్స్కి ఫోన్ చేసింది. చేసి కన్ఫర్మ్ చేస్తే లేదు డెడ్ బాడీతో వచ్చారని చెప్పి ఆమె మాకు ఇన్ఫార్మ్ చేసింది. లేదు సార్ మా సీనియర్ని అడిగినాము, డెడ్ బాడీ వచ్చిందంట, సో మేమేం ట్రీట్మెంట్ ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది హాస్పిటల్ వాళ్ళు. అక్కడ అటెండర్స్ ఉన్నారండి, నేను వాళ్ళ మేనమామని, ఒక్కసారి నాతో మాట్లాడమని ఎవరినైనా చెప్పరా అంటే వాళ్ళు పిలిచినా రావట్లేదు. అయినవి ఆమె రిక్వెస్ట్ చేస్తే ఒక ఆమెకు పిలిచింది, వచ్చింది. ఎవరైతే మాతో ఫోన్లో మాట్లాడిందో తోడికోడలు మళ్ళీ ఆమెనే వచ్చింది. వచ్చి మేడం ఇది ఇట్లా మేము వస్తున్నాము, మీరు ఎవరో మాకు తెలియదు, మేము వస్తున్నాము, నేను ఆల్రెడీ ఆన్ ది వేలు ఉన్నా, ఇంకో 10-15 minutesలో మ్యాక్సిమం రీచ్ అయిపోతా, దయచేసి డెడ్ బాడీని ఉంచండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే అని పెట్టేసిన తర్వాత మేము అక్కడికి వచ్చి డెడ్ బాడీ దగ్గరకు వచ్చి మీరు ఎక్కడ గొడవ చేస్తారని చెప్పేసి ముందుగానే వాళ్ళు ఆ బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగిందా? వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు బాడీని, ఎక్కడ దొరికింది అసలు? అయితే మీ శైలం తరలిచ్చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు కదా. అయితే మేము ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చి చూసామో వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చెప్పింది, సార్ మీరు ఫోన్ పెట్టేయగానే ఇమీడియట్గా తీసుకొని వెళ్ళిపోయారు అని అన్నారు. వెంటనే మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 100 ఫోన్ చేసినాము, కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాము, ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేశాము. హాస్పిటల్ చాదర్ఘట్ అని తెలిసింది, చాదర్ఘట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగిన వెంటనే సిఐ గారును ఎస్ఐ గారు మా ఎంబడే హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు లేపారు ఒకరు, ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము ఎస్ఐని, ఇట్లా మీరు డెడ్ బాడీని తీసుకొని పోవడం కరెక్ట్ కాదు కదా, మీరు ఇక్కడ పోలీసులను ఇన్ఫార్మ్ చేయకుండా ఎట్లా పోయినారు, దయచేసి మీరు అంబులెన్స్ రిటర్న్ రమ్మని పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళకి. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ ఫోన్ లేపడం కూడా బంద్ చేశారు. కానిస్టేబుల్ ఎస్ఐది, హెడ్ కానిస్టేబుల్ది ఎవరు ఫోన్లో రెస్పాండ్ చేయట్లేదు. అట్లా ఎలా దొరికారు వాళ్ళు? అప్పుడు మేమేం చేసామంటే సిఐ గారిని ఎస్ఐ గారిని తీసుకొని వాళ్ళ వెహికల్ నా వెహికల్లో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది.
హాస్పిటల్కి వెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ ఆ కన్సర్న్ పర్సన్ వీళ్ళు తీసుకున్నారు. కెమెరాస్ వీళ్ళ ఫోన్ ఏదైతే ఉందో మేము ఇచ్చిన నెంబర్స్ మీద ట్రాక్ చేస్తుంటే వాళ్ళు నా కడతాలు దాటిపోయారు అప్పటికే. చేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి మళ్ళీ కొడితే లేపిండ్రు. ఒక లేడీ సేమ్ పర్సన్ లేపింది. ఏడున్నారంటే మేము ఆంధ్రవేలు ఉన్నాం, మీరు ఆడ పోద్దామా, మళ్ళీ మాట్లాడారు. సిఐ గారు మాట్లాడారు, మీరు పోవద్దు, రిటర్న్ రండి, మీరు ఎక్కడ ఉన్నారు ఏందన్నారో మాకు తెలిసింది, మీరు రిటర్న్ రండి అని చెప్పారు. చెప్పి ఆయన ఏమన్నాడంటే అంబులెన్స్కి డ్రైవర్ ఉన్నాడు కదా ఆయనకు ఫోన్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా కట్ చేసింది. ఇక వీళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుంటే లేపుతాలే. ఇక అప్పుడు ఏం చేశారంటే ఈ ట్రాకింగ్ వల్ల ఫోన్ ట్రేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడున్నారని తెలుసుకొని ఆ కెమెరాలకు వెళ్ళి ఆ అంబులెన్స్ కూడా వీళ్ళు తెలివిగా హాస్పిటల్ అంబులెన్స్ యూజ్ చేయకుండా బయట నుంచి బుక్ చేసుకొని అలా నెంబర్స్ ఉండవని చేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే కెమెరా త్రూ అంబులెన్స్ నెంబర్ పట్టుకొని అది చేసుకొని డ్రైవర్ని కాంటాక్ట్లోకి వెళ్ళారు. డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఇక్కడ రాకపోతే కేసు బుక్ అవుతుంది, ప్రాబ్లం ఏదో ఉంది, నువ్వు ఇమీడియట్గా డెడ్ బాడీ తీసుకొని చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ రావాలని. ఆయన నెంబర్, డ్రైవర్ నెంబరును ఆ వెహికల్ నెంబరు సిఐ గారు మా ముందే తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎస్ఐ అది మన డ్రైవర్ మాకు కాంటాక్ట్లు ఉన్నారు. అక్కడ శ్రీశైలం తరలించేసి మీకు చెప్పకుండా అంత్యక్రియలు కనుక జరిగిపోతే అమ్మాయి ఎలా చనిపోయింది అనేది ఒక మిస్టేక్గానే ఉండిపోయింది. 100% అదే డౌట్తోనే నేను పోలీస్ స్టేషన్లో ఒకటే చెప్పాను, సార్ మీ కాల్ పట్టుకుంటా ఇంకోటి పట్టుకుంటా, అది ఏమైందని బాడీని మాత్రం వాళ్ళు ఏం చేయకుండా మాకు పట్టుకునేటట్టు చేయండి అని వాళ్ళతోనే నేను 1.5 hour వాళ్ళతోనే ఉండి, వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ బాడీ వచ్చేంత వరకు పోలీసు వాళ్ళతో ఉండి, పోలీసు వాళ్ళు కూడా చాలా అంటే చాలా రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు అత్త మామ కానీ ఇక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మీతో మాట్లాడారా, ఎలాంటి విషయాలు చెప్తున్నారు? మేము పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈ బాడీ ఇక్కడ వచ్చేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మా ముందు అప్లికేషన్ రాస్తున్నారు, ఇట్లా చనిపోయింది, న్యాచురల్ డెస్ట్, చెస్ట్ పెయిన్తో చనిపోయింది అనేది అప్లికేషన్ రాస్తున్నారు మళ్ళీ రాకుండా. అప్పుడు రాస్తుంటే నేను మాతోనున్న ఎస్ఐ గారిని అన్నాను, సార్ అది మాది ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మళ్ళీ రాస్తున్నారు, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నట్టు. సో జరిగిన తర్వాత అప్పుడు ఆయన ఎస్ఐ గారు అన్నారు, అమ్మ నువ్వు వాడు బయటకు పో, మేము ఇక్కడ పని చేస్తున్నాం కదా అని ఎస్ఐ గారు ఆమెకు చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయినాక మాది కంప్లైంట్ రాసుకున్నాక వాళ్ళు పక్కన వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆమె చెప్తుంది వర్షన్, ఇట్లా చెస్ట్ పెయిన్ అది ఇది అని ఏదో చెప్తుంది. ఆమె ఎవరని అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టర్, మాతో ఫోన్లో ఎవరైతే ఉన్నారో ఆమెని వెంటనే నేను అన్నాను, నీతో నేను మాట్లాడినాను కదా, మాట్లాడినప్పుడు నువ్వు ఒకవేళ న్యాచురల్ డెత్ అని నీకు అనిపిస్తే నేను అన్నిసార్లు రిక్వెస్ట్ చేశా, అన్నిసార్లు ఫోన్ చేసినా, నీ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫోన్ లేపలేదు, నువ్వు డెడ్ బాడీని తీసుకొని ఎందుకు పారిపోయినావు అని నేను ఎస్ఐ గారి ముందే పాయింట్అవుట్ చేశా. ఆమెని ఎవరైతే ఫోన్ రెస్పాన్స్ చేసిందో అలా తోడుకోవడాన్ని ఉన్నారు అక్కడ కూర్చొని ఉంది. అడిగితే ఆమె మా మీదే ఎగురుతుంది, రేషన్ నువ్వు అలా మేనమామ అని మాకు తెలియదు కదా, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఎవరు అని అంటే వెంటనే అన్న, ఒకవేళ నేను మేనమామ కాదని తెలిసింది అనుకో, మీ హస్బెండ్ నవంబర్కి మా ఫంక్షన్కి ఎందుకు పంపించండు మా కోడల్ని, అది కాకుండా మా మేనకోడలికి ఫోన్ చేసి నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు ఎవరో సురేష్ అంట, మధుకర్ అంట, మైనమ్మ అంట, కరెక్టేనా కాదా, వాళ్ళు బాడీ చూస్తా అంటున్నారు, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా, అది కూడా ఎందుకు కన్ఫర్మ్ చేసుకోకుండా బాడీని తీసుకొని పారిపోయారు. అది కాకుండా నా మేనకోడళ్ళు వాళ్ళు అందువేలో ఉండే, ఖమ్మం నుంచి వస్తున్నారు, పరకాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఉండమని అన్నప్పుడు వాళ్ళకు కూడా మీరు చూపించకుండా, వాళ్ళు వచ్చేదాకా కూడా ఉండకుండా మీరు ఎందుకు పారిపోయినారు. సో మాకు ఆర్గ్యుమెంట్ ఏం లేదు, మాకు ఒకటి డౌట్ ఉంది, మీరా ఇంకోరా ఏమైనా జరిగిందని ఇందులో అయితే 100% మాకు డౌట్ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏందనేది తెలుస్తుంది. బాడీని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఒంటి మీద గాయాలన్నీ అని చెప్తాను, చూసారా? నేను చూసాం, చెస్ట్ నీకు నేను వీడియో తీశాను, మొత్తం వీడియోలో క్లియర్గా నెక్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మెడ పెట్టి బిస్కారు. ఇంకోటి ఇద్దరు ఈ హార్మ్స్ ఉన్నాయి కదా గట్టిగా పట్టేసుకున్నారు, మొత్తం కమిలిపోయినాయి, ఈడ కమిలిపోయినాయి, మెడ కమిలిపోయింది, చెస్ట్ మీద కమిలిపోయింది. ఇంకా మనం చూసే ఈ బాడే కాబట్టి మనం ఇవి చూసామన్నట్టు, చెంపల మీద ఫింగర్స్ పడ్డాయి, బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను, వీడియో తీశాను నేను అది బాడీది. సో అది క్లియర్గా అయితే చంపేశారు, ఇంకా సెకండ్ థాటే లేదు. ఏంటి అంటే చంపడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా ఈ వరకట్నపు వేధింపులు కానీ లేకపోతే ఇతర వేరే ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ వాళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఇద్దరు కూడా ఆయన జాబ్ చేయడని మాకు ఇన్ఫర్మేషన్ అండి. ప్లస్ ఈమె సంపాదిస్తుంది, జాబ్ చేస్తుందా శిరీష? నర్సు, బిఎస్సి నర్సింగ్ చేసింది ఆమె, నర్సింగ్ ఇక్కడనే ఆమె అప్రెంటిస్ కూడా చేసింది ఉస్మానియాలోనే. సో చాలా తెలివిగలది.
సో చాలా అనుమానిస్తాడంట తాగుబోతూ. మీరు చూడండి ఒక మనిషి ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆ మనిషి ఎట్లున్నాడు. నా మేనకోడలు ఫోటో చూడండి, ఆయనను చూడండి. సో ఇద్దరు పెళ్ళైనప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నాడు, నా మేనకోడలు ఎట్లుంది. పెద్దలు సమక్షంలో పెళ్లి జరిగిందా? వాళ్ళు ఓన్లీ వాళ్ళ సిస్టర్స్ ఆడు ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసి ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మా దగ్గర రారు. మాకు మేనకోడలు ఒక్కరే మా ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. సో ఆ మేనకోడలు తప్ప మాకు ఫోన్ నెంబర్ లేరు. మళ్ళీ వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్సే ఉన్నాయి మాకు. వీళ్ళకి సంబంధించి మాకు ఏం లేదు కాంటాక్ట్. సో ఇదైతే 200% చెప్తున్నాం అండి. ఇదంతా అత్త, మామ ఇద్దరునా? మామ పేరు కూడా చెప్పింది మొన్న ఫ్రైడే రోజు కాల్ చేసినాడు. మా అత్త మామను రికార్డింగ్స్ అన్ని కూడా ఇచ్చారండి పోలీసులకి? ఇచ్చాం రికార్డ్స్ ఇచ్చాము. సో వీడియో కూడా మీకు చెప్పింది లాస్ట్ మీతో మాట్లాడినప్పుడు, మీతో కాకుండా వాళ్ళ సిస్టర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పింది? వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏ విషయాలు షేర్ చేసుకుంది? నేను వచ్చేస్తానని చెప్తుందా, నన్ను ఇంటికి తీసుకెళ్ళానని చెప్తుందా, అసలు ఏం చెప్పింది? ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ అసలు ఏముంది? టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను అంటే నా కోడలు ఇంకో కోడలు అన్నదంటే ఇక్కడికి వచ్చేసే అక్క చెల్లె తోడి కోడలు కాదు అక్క, చనిపోయినాం సొంత సిస్టర్ ఫోన్ చేసి నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నా, మా అత్త మామది, మా హస్బెండ్ది, మా తోడి కోడలది అని అంటే, నువ్వు వచ్చేసి చెల్ల మా దగ్గరకు వచ్చేసాయి, ఇక్కడ మనకు మస్తు జాబులు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు ఈ జంగారెడ్డి కూడా, నువ్వు వచ్చేయని మొన్న ఫ్రైడే రోజు కూడా చెప్పడం జరిగిందంట. ఇది కాకుండా ఇదంతా అయిపోయినాక వాడు ఏమన్నాడు తెలుసా? ఇదంతా అయిపోయినాక నిన్న పోలీస్ స్టేషన్లో అనేది అయిపోయినాక వాడు ఏం మాట్లాడతాడంటే, ఎస్ఐ గారు అడిగారు ఏమని, ఒంటి మీద మొన్న ఎస్ఐ గారి బాడీ వచ్చినాక ఎస్ఐ గారు అడిగారు, గోల్డ్ ఉంది అండి మరి అది ఎవరిది అని అడిగాడు. అది మాకు సంబంధించింది కాదు, అది ఎవరు గోల్డ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అని మేము ఎస్ఐని జరిగాం. వాడు మా ముందే అంటాడు, వాడు